కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని కొత్త నరసన్నపల్లె గ్రామంలో కోలాట గజ్జల పూజ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ గజ్జ పూజ వేడుకలు గ్రామ పెద్దల సమక్షంలో గజ్జల పూజ అద్భుతమైన లైటింగ్, జానపద సినిమా, డీజే పాటలతో కోలాటం, శ్రీకృష్ణ లీలలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. కమలాపురం తెలుగు యువత అధ్యక్షులు వి గోపాల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలాట శిష్య బృందం తదితరులు పాల్గొన్నారు. అయితే మళ్ళీ ఏం లాభ అయితే జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోలాట బృందానికి స్వాగతం సుస్వాగతం. చింతకొమ్మదిన్నె మండలం రసూర్పల్లె గ్రామం అందున ఈ గజ్జల పూజ మహోత్సవం చాలా గొప్పగా నరసన్నపల్లెలో చాలా గొప్పగా జరుగుతున్న ఈ కోలాటానికి ఈ గజ్జ పూజ ఈరోజు నైట్కు చాలా గొప్పగా జరుగుతుంది. కావున మా గ్రామస్తులు ప్రతి ఒక్కరి వల్ల మన సహకారం చేయించి బాగా ఉపయోగించి బాగా ముందుకు చేయించి మన గోపాల్ అయితేనేమి, మన హరి అమర్ అయితేనేమి, హరి అయితేనేమి, జగన్ అయితేమని సుబ్బరామరెడ్డి అయితేనేమి, ఇంకా చెప్పు, అలాగే జగదీశ్వర్ రెడ్డి అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా గోపాల్ రెడ్డి అయితేనేమి, ప్రతి ఒక్కరూ ముందుండి మా పిల్లలకు చాలా సహాయం చేసి ముందుకు నడిపించి 100 గజ పూజ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరూ మా పిల్లలను మమ్మల్ని దీవించి ఆశించి కాపాడాలని ప్రతిగా కోరుకుంటూ ఇటాటి మన పిల్లలు గజ పూజలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన అమర్నాథ్ రెడ్డి చాలా అంటే చాలా ముందుకు వచ్చి మన పిల్లోళ్ళు అయితేనేమి మన పిల్లోళ్ళే కదా అని చాలా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాడు. అలాగే గోపాల్ అన్న అయితేనేమి, ఇప్పుడు అన్న కొద్దిగా ఏదో పని మీద నుండి బయటికి పోయాడు, రాలేకపోయాడు. అన్నకు కూడా మా ప్రత్యేకంగా మా కళ తరపున ప్రతి ఒక్క ధన్యవాదాలు చేసుకుంటూ ఈ జై హింద్ చేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ జై శ్రీరామ్. ఈరోజు చింతకొమ్మదిన్నె మండలంలోని కొత్త నరసింహ గ్రామంలో గజపూజ కొలవడం అలాగే ఒక మంచి విషయమని నేను కోరుకుంటున్నాను. ఇది ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇలాగే ఒక హిందూ సంప్రదాయం ప్రకారం పోవాలని కోరుకుంటున్నాను. మా నరసింహ గ్రామంలో ఇంతవరకు ఫస్ట్ టైం ఇది. ఈ గజపూజ కానీ కోలాటం కానీ ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇది అంగరంగ వైభవంగా జరగాలని మనశాంతిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చింతకొమ్మదిన్నె గ్రామం, చింతకొమ్మదిన్నె మండలంలో కొత్త నరసన్న గారి పల్లెలో గత 40 రోజుల నుంచి కోలాటం నేర్పించబడినది. అలాగే గోపాల్ రెడ్డి అన్న, అలానే ఈ అమర్నాథ్ రెడ్డి అన్న మమ్మల్ని పిలిచి మా నాగేంద్ర కోలాటం ఇది 100వ గజ పూజ ఇలానే ఇంకా కొన్ని గ్రామాలలో మేము ముందుకు సాగాలని కోరుతున్నాము. అలానే గ్రామ ప్రజలు మాకు చాలా తోడుండి మా టీం సభ్యులందరూ
మాకు చాలా హెల్ప్ చేసినారు. అలానే మా పిల్లలు కానీ ఊరి పెద్దలు కానీ ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించినారు. అందరికీ మా నాగేంద్ర కోలాటం తరపున, అందరికీ మా గురువుల తరపున, మా కోలాటం నుంచి ప్రతి ఒక్కరికి ఈ ఊరికి గ్రామ పెద్దలకు మా నాగేంద్ర కోలాటం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కడప జిల్లా చింతకుందిండ మండలం కొత్త నరసమల్ల గ్రామంలో ఈ గజ్జల పూజ జరుపుతున్నారు. ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు అందరికీ తెలియదేమనగా ఇక్కడ గజ పూజ మహోత్సవం జరుగుతుంది. అంతంగా వైభవంగా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం అంతా నిలవేసినారు గ్రామ ప్రజలు. అలాగే వచ్చేసి డెకరేషన్ వాళ్ళకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వచ్చిన తర్వాత ఈ గజ పూజ టీంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అందులో ఈ గజ పూజ వందో గజ పూజ నాగేంద్ర కోలాటం గురువు గారు వాళ్ళ శిష్యులు అందరూ పాల్గొని ఈ గజ పూజ మహోత్సవంలో అత్యంతంగా వైభవంగా జరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ గ్రామ ప్రజలకు అలాగే ఈ పెద్దవాళ్ళకు పిల్లలకు అందరికీ చెప్తున్నా టీం తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వచ్చిన తర్వాత ఈ గజ పూజ మహోత్సవంలో ఏ ఆటంకి అడ్డం ఏమీ లేకుండా లక్షణంగా జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామచంద్రమూర్తి.